అనంతరం కన్యారాశి. వీరికి ఈ వారమంతా కష్టంతో కూడుకున్నటువంటి సమయం. పనులన్నీ మెల్లగా సాగుతూ ఉంటాయి. దాని ద్వారా ఒత్తిడి, చికాకులు కలుగుతాయి. విచిత్రమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏ నిర్ణయము స్థిరంగా తీసుకోలేనటువంటి ఆత్మవిశ్వాస లోపం ఉంటుంది. ఖరీదైన వస్తువులు కొంటారు. ఉన్నది ఉన్నట్లుగా మొహంపైన చెప్పే అలవాటు ఉండడంతో కొత్త శత్రువులను ఏర్పరచుకుంటారు. ఇతరులకు హామీ ఇవ్వకుండా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి చాలా ఒత్తిళ్లు ఉంటాయి. విద్యార్థులు శ్రమతో కూడినటువంటి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ వారం కన్యారాశి క్రీడాకారులకు బాగా ఉంది. వారికి కొత్త విజయాలు నమోదు చేసుకుంటారు. కన్యారాశి స్త్రీలకు మంచి ఆస్తి లాభం కలిగే సూచనలు ఉన్నాయి. శుక్ర శనివారాలు మాత్రం బంధుమిత్రులతో గడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన హామీలు ఇవ్వడం ద్వారా కొత్త భారాలను తలకెత్తుకొని మానసిక ఆందోళనకు గురవుతారు. వీరు వెంటనే గురు సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణాలు చేస్తే చక్కటి శుభం కలుగుతుంది. ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వీళ్లకు చెప్పేటటువంటి చక్కటి పరిహారం.